వాట్ ద హెల్? వాట్స్ రాంగ్ విత్ యూ రాధిక? బాస్ అని మర్యాద ఇచ్చి ఇంటికి రమ్మని పిలిస్తే దరిద్రపు పని చేస్తున్నావు. నీకు సిగ్గుందా? అసలు నువ్వు మగాడివేనా? ఛీ! కమాన్ రాధిక, ఈ పతివ్రత వేషాలు పక్కన పెట్టు. ఇదంతా సహజం. ఎవరు చెప్పారు ఇదంతా సహజమని? చూడు, ఆఫీస్ టెన్షన్స్, బిజినెస్ టార్గెట్స్, వాటి మధ్య చిన్న రిలాక్స్ కావాలి. అందుకే నిన్ను అడిగేది. నా మాట వింటే నీకు ఇంక్రిమెంట్ దొరుకుతుంది, ప్రమోషన్ వస్తుంది. వేరే వాళ్ళు చేసే పని నువ్వు చేయనవసరం లేదు. అలాంటి ప్రమోషన్ నాకు అవసరం లేదు. నా మాట వినకపోతే నీ జాబ్ పోతుంది. ఆ జాబ్ కూడా నాకు అవసరం లేదు. అవసరమైతే నేనే వదిలేస్తాను. చూడు రాధిక, ఒక మగాడు ఎక్కడైనా ఒంటరిగా బతుకుతాడు, కానీ ఒక స్త్రీ ఒంటరిగా బతకలేదు. నీలాంటి నీచుడుండగా ఒక ఆడది ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది? హేయ్, మన ఆఫీస్ కాదు. నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ బాస్ మాట వినకపోతే వాళ్ళు నీకు జాబ్ ఇవ్వరు. అవసరమైతే భిక్షాటన చేసి బ్రతుకుతాను, అంతేకాని ఇలాంటి నీచమైన పని నేను చెయ్యను. ఇంకొక క్షణం ఇక్కడుంటే చీపురు కట్ట తిరగేస్తాను. ఇలా ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను. రేయ్, ఎక్కువ మాట్లాడితే నీ ఇంటికి వచ్చి నీ భార్య చెంప మీద కొడతా. మొగుణ్ణి జాగ్రత్తగా చూసుకోవడం చేత కావట్లేదు, రోడ్డు మీదకి వదిలేశావు అని మొహం మీద ఊస్తాను. గెట్ లాస్ట్. ఏయ్, నిన్ను చూసుకుంటాను. నా మాట వినకపోతే నీ జాబ్ పోతుంది. కానీ ఒక స్త్రీ ఒంటరిగా బతకలేదు. ఈ పతివ్రత వేషాలు పక్కన పెట్టు. ఇదంతా సహజం. నా బ్రతుకేదో నేను బ్రతుకుదాము అనుకున్నా, ఈ జనం వదిలిపెట్టారు కదా. ఎంత దుర్మార్గులు, నీచులు! ఛ! ఎంత బాధగా ఉంది. ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి. అర్జున్తో మాట్లాడితే మనసు కుదుట పడుతుంది. అర్జున్తో ఈ విషయం షేర్ చేసుకోవాలి. అర్జున్ కాల్ చేశాడు, చూసుకోనే లేదే. ఎందుకు రిసీవ్ చేయడం లేదు?